రాగి జావకి నీళ్ళు పెట్టానండి పొయ్యి మీద. ఇదిగోండి పిండి ఇక్కడ పెట్టుకున్నాను. ఇదిగో నేను టీ పెట్టుకున్నాను. ఉప్మాకి రెడీ చేసుకుంటున్నానండి. రాగి జావ అయిపోయిందండి. ఎంతమందికి ఇష్టం అండి పొద్దున్నే తాగటం రాగి జావ? హెల్త్కి చాలా మంచిదండి. ముందు ఎముక బలం బాగుంటుందండి. చిన్నపిల్లలైనా చిన్న గ్లాస్ తాగొచ్చు. ఉప్మా రెడీ అయిపోయిందండి. గోధుమ రవ్వ ఉప్మా. ఇది షుగర్ పేషెంట్లు తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎవరు తిన్నా బాగుంటుందండి గోధుమ రవ్వ ఉప్మా. ఎక్కువగా ఇదే చేసుకుంటున్నాం మేము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. పొద్దున్నే జామకాయలు మామిడి పళ్ళు అమ్మటానికి వచ్చారండి. ఈ జామ పళ్ళు తీసుకున్నాను. అలాగే ఈ 3 మామిడి పళ్ళు. నాకు మజ్జిగలో నంచుకోవడం తింటం ఎంతో ఇష్టం అండి. చాలామందికి అలాగే ఇష్టం. నాకైతే ఇంకా ఇష్టం అండి. సీజన్ అంతా తినమన్నా తింటాను నేను. అంత ఇష్టం అండి మామిడి పళ్ళు. మామిడి పళ్ళు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారులేండి. ఇవ్వండి ఈ షుగర్ పేషెంట్లు ఏంటి జామకాయలు. ఇదో చిన్నప్పుడు ఎంత ఉండేదండి జామకాయ? కాయ 10 రూపాయలండి ఇప్పుడు జామకాయ. సరే వేప చెట్టు కొంగ చూసారా ఎలా వెళ్ళిపోతుందో నడుచుకుంటా. ఇక్కడ చెట్టు నీళ్ళలో ఉంటున్నాయండి కొంగలు. చక్కగా మేత తింటాను. గేదోటి నీడకు పడుకొని ఉంది. మొలక చెట్టు ఇంకా కాపు రాల. అన్నీ పిందలే. వంగ చెట్లు, సరే వంకాయలు. ఇంక ఈరోజు కూర వండుతలేదండి. కర్డ్ రైస్ బియ్యం కడిగి పెట్టేశాను. కర్డ్ రైస్కి దానిమ్మ గింజలు, మేము తింటాకి జాంకాయ మొక్కలు. కమ్మని కరివేపాకు ఇప్పుడు కోసుకొచ్చాను చూడండి. ఎండలో వెళ్ళి కోసుకొచ్చాడు మా అబ్బాయి. కర్డ్ రైస్కి నెయ్యితో తాలింపండి. గుళ్ళో ప్రసాదమే అనుకోండి ఈరోజు మేము తినేది. మేము కూడా చేసుకుంటాం తాలింపేసి పెరిగేసేయడమే కదా అనుకుంటున్నారా? అలా కాదండి బాబు. గుళ్ళో ప్రసాదమే అని అంటున్నాను కదా. నెయ్యి వేడైనాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇలా తింపి వేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా నెయ్యిలో కదండి కమ్మటి వాసన వచ్చేస్తుంది చక్కగా. తర్వాత జీడిపప్పుని వేసేసుకున్నామండి. కర్డ్ రైస్కి తాలింపుతో పాటు దానిమ్మ గింజలు జీడిపప్పు కూడా వేస్తే టేస్టీగా ఉంటుందండి. హోటల్ స్టైల్ ఇంట్లో స్టైల్ అని చెప్తలేదండి. గుళ్ళో ప్రసాదమేనండి ఈరోజు మేము తినేది. మీరు కూడా ఇలా ఒకసారి చేసి ట్రై చేయండి. వేసవకాలం కదండి, ఇలా వారంలో ఒకసారైనా ఇలా కర్డ్ రైస్ తింటే చాలా బాగుంటుందండి. ఒంట్లో వేడి కూడా తగ్గుద్ది. ఇవి వేగేటప్పుడే ఏం చేయాలండి, మిరియాలు కూడా వేసేసుకుందాం. మిరియాలు ఇలా కచ్చాపచ్చాక దంచేసుకొని మిరియాలు నేతిలోనే వేసేసుకోవాలి. సరే అలా అయిపోతున్నాయో కొంచెం ఇలా సైడ్కి తీసి మిరియాలు ఇలా వేసేస్తే బాగుంటుందండి. ఇంకా తర్వాత ఏంటి, పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు వేయట్లేదు అన్నీ వేసేసి చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అవి కూడా వేసేద్దామండి.
ఇదిగోండి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. తినేటప్పుడు పంటికి తగులుతుంది అల్లం ముక్క, పచ్చిమిర్చి కూడా. సరే ఇవన్నీ వేగుతున్నాయి, ఇంకా ఏం వేయలేదని చూస్తున్నారా? ఇంకా ఉన్నాయండి, చూపిస్తున్నాను. కరివేపాకు వేసుకున్నామండి. కరివేపాకు రుచే వేరండి. కరివేపాకు వేగిపోయింది. అలాగే కొత్తిమీర. వేగిపోయిందండి పోపు, కర్డ్ రైస్ పోపు. అలాగే నెయ్యి ఎక్కువ వేసుకోకూడదండి. నూనెతో చేసుకున్న వాళ్ళు కూడా నూనెతో చేసుకుంటారు, ఎక్కువ వేయకూడదు. అయిపోయింది కర్డ్ రైస్ తాలింపు. కమ్మదనంగా ఉందండి, ఎప్పుడు తినేద్దామని ఉంది. కర్డ్ రైస్కి మా కోళ్ళ కలుపుతుంది చూడండి. ఇవన్నీ దాని గింజలు, తాలింపు. ధర్మమాసాలు ఎక్కువ చేసి పెడతారండి ప్రసాదం. ఈ పక్కన దానిమ్మ గింజలండి వేసేసి కలిపేసుకుంటున్నామండి. మీకు కూడా నోరు ఊరుతుందా? బక్కీ వచ్చి అరుతుందండి, ఆకలేసింది కావాలి దానికి. ఇదండి కర్డ్ రైసు. ఇలా ఖాళీ గిన్నెలో, పెద్ద గిన్నెలో కలిపేసుకుంటా అండి, చేయి తిరుగుద్ది. తర్వాత గిన్నెలోకి తీసుకోవచ్చు, వేరే గిన్నెలోకి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా కర్డ్ రైస్. ఈరోజు మా భోజనం గుళ్ళో ప్రసాదం అండి. మా బుడ్డగా డేట్ చూసారా? వాళ్ళ అమ్మ కర్డ్ రైస్ కలుపుతుందిగా, నిదట్లో లేచాడు. ఇంకా వాడు ఏడిపోయినండి. ఇదిగోండి మా కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. కమ్మని కర్డ్ రైస్ వేసవకాలంలో తింటే చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా చేసి తినండి మీరు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.